దేవునికి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఈ నెల వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26, 27 వాక్యాల్ని ఒకసారి తీసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26, 27 వాక్యాల్ని చదువుదాం. యెషూరూను దేవుణ్ణి పోలిన వాడెవ్వడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆమె వచ్చును. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఆ మాట మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకుందాం. ఆయన మనకు సహాయం చేయటానికి ఆకాశాన్ని ఒక వాహనంగా మార్చుకుని దిగి వచ్చే నెల ఈ నెల. వచ్చును, నీకు సహాయం చేయటానికి ఆయన దిగి రాబోతున్నటువంటి మాసం ఈ మే నెల మాసం. వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ వాగ్దానం నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడివై నీవు వస్తున్నావనే ఈ మాట అన్ని పరిస్థితుల్లో ఒక ధైర్యాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని కలిగించున్నట్లుగా మాలో కార్యం జరిగించారు. ఈ మాట వివరిస్తూ ఉండగా, వినుచూ ఉండగా మా అందరికీ తెరవబడిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును కలుగుచ్చే నాయన. నీ మాటల జీవం మాలో ప్రసరించినట్లుగా కార్యించే వాగ్దానాన్ని మాలో ఫలింపచేయమని, నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మోషే గారు తన చివరి దినాల్లో ఒక్కొక్క గోత్రానికి సంబంధించి వారి వంతుల చొప్పున వాగ్దానపు దీవెనని ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో యెషూరూను గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, యెషూరూను దేవుణ్ణి పోలినవాడు ఎవడు? యెషూరూను దేవుణ్ణి పోలినవాడు ఎవడున్నాడు అంటాడు. అంత మాత్రమే కాదు, ఆయనట ఎవరైనా దెర్ ఇస్ నన్, ఎవ్వరూ లేరు ఆయన పోలినవాడు. అలాంటి పోలిక లేని శక్తి కలిగిన దేవుడు నీకు సహాయం చేయటానికి ఆకాశ వాహనుడై మీ మధ్యకి వచ్చును. ఆమె ఇంకా రాయబడింది, మహోన్నతుడై మేఘవాహనుడగును. మహోన్నతుడై మేఘవాహనుడు అవుతాడు. అలాగే 27వ వాక్యం ఏమనుందంటే, ఆమె శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా ఉంటాడు. యెషూరూను దేవుని పోలిన వాడు ఎవడు లేడు. అంత గొప్ప దేవుడు సహాయం చేయటానికట మేఘాలను దాటి ఆకాశాన్ని వంచి ఆయనట ఆకాశ వాహనుడై మీ మధ్యకి వచ్చును. ఇక్కడ 27వ వాక్యం రాయబడింది, ఆయన నీకు శాశ్వతుడైన దేవుడు. ఆమె శాశ్వతుడైన దేవుడు నీకేమవుతాడు? నివాస స్థలంగా ఉంటాడు. నిత్యముగా ఉండు బాహువులు, ఆమె నిత్యముగా ఉండు బాహువులు నీ క్రిందగా ఉండును, వెళ్ళగొట్టి. ఆమె ఈ వాగ్దానాన్ని వివరించి ముగిస్తాను. శ్రద్ధగా, క్లుప్తంగా వినండి. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఆకాశ వాహనుడై నీ యొద్దకు వస్తాడు. ఆకాశమే ఆయనకు ఒక వాహనంగా మార్చుకుని
ఆకాశపు తలను వంచి నీ దగ్గరికి వస్తాడట. ఆమె ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఒక ప్రశ్న. నువ్వెవరవని, నీ కొరకు ఆయన అంత సాహసం ఎందుకు చేయాలి? ఎందుకంటే నీ పట్ల ఆయనకున్నటువంటి మమకారం అంత గొప్పది. నీ పట్ల ఆయనకున్న ప్రేమ అంత విలువైందండి. ఆకాశ వాహనుడై ఆకాశపు తల వంచి నీ దగ్గరికి ఎందుకు రావాలి? నీవెవరవని రావాలి? నీలో ఏముందని రావాలి? ఒక ప్రశ్న. ఆలోచన చేస్తే ఏమీ లేదు ఆయన కృప తప్ప, ఏమీ లేదు ఆయన కటాక్షం తప్ప. వచ్చును. దేనికి వస్తున్నాడు? విచ్ పర్పస్? నీకు సహాయం చేయటానికి వచ్చును. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథం 68వ కీర్తన 33, 34. వాహనం ఎక్కి దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. ఆయన బలం ఎక్కడ ప్రదర్శించబడుతుందట? అంతరిక్షంలో. ప్రతి గోళం తన కక్షలోనే తిరుగుతూ, వితౌట్ కనెక్షన్, వితౌట్ ట్రాక్. విన్నారా? మనం వేసిన ట్రాక్ల మీద అప్పుడప్పుడు రైళ్ళు దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. మనం వేసిన ట్రాక్లు, మనం వేసిన రోడ్లు యాక్సిడెంట్ల అవకాశం ఉన్నాయి. కానీ ట్రాక్ లేదు, కనెక్షన్ లేదు, గ్రహానికి సంబంధం లేదు. అయినా చక్కగా వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. ఏమిటి విచిత్రం అంటే ఆయన అంతరిక్షపు బలం. అంతరిక్షములో చక్కగా రాయబడుతుంది, అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. అంతరిక్షంలో ఏముందండి? ఆయన యొక్క బలాతిశయం అక్కడ ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే 33వ వాక్యంలో, అనాదిగా ఉన్న ఆకాశ వాహనం మెక్కువాన్ని. ఆమె అనాదిగా ఉన్న ఆకాశం. వింటున్నారా? ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే హెవెన్స్. తెలుగు ట్రాన్స్లేషన్కి ఇంగ్లీష్కి కొంచెం మన దగ్గర పెట్టుకుని చదవాలి. హెవెన్స్, పరలోకం. ఆకాశం అంటేనే మనకు పరలోకం గుర్తు రావాలా? వింటున్నారండి? మన ఎదుట 3 ఆకాశాలు ఉన్నాయండి. మనకు కనబడేది మొదటి ఆకాశం. ఆ పైకి వెళ్తే మధ్య ఆకాశం, ప్రభు అక్కడికి వస్తాడు. ఆ తరువాత 3వ ఆకాశం. వింటున్నారండి? 3 ఆకాశాలు ఉన్నాయి. మనకంటే ఈ భూమి తయారు చేయకని మునిపే ఏమండి ఆయన పరలోకాన్ని సృజించాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ ప్రకారం ఆయన స్వయంభవుడుగా తనంతట తాను సృజించబడ్డాడు. ఆయన ఎవరు సృష్టించలేదు, తనకు తానే సృష్టించబడ్డాడు. ఆ తరువాత పరలోకాన్ని సృష్టించాడు. ఆ పరలోకంలో తనకు సేవించడానికి కెరూబుల్ని, సెరాపుల్ని సృజించుకున్నాడు మనకంటే ముందుగా. కొంతకాలానికి వాళ్ళతో చెప్పాడు, ఇదిగో మీకు 6 రెక్కలు ఇచ్చాను, మహిమతో నింపాను ఇక్కడ. బట్ నా మనసులో ఒక కోరిక ఏంటంటే, ఒక గ్రహాన్ని తయారు చేస్తా. ఆ గ్రహం మండలంలో పుట్టే నేల మంటితో నాలాంటి పోలికలో ఒక వ్యక్తిని తయారు చేస్తా. ఆ వ్యక్తి మీకు ఇవ్వని పోలిక అతనికి సొంతం. నా వలే అతను ఉంటాడు. ఆమె నా పోలికలో సృజించబడిన ఆ మనిషి నిత్యము మీరు పరలోకంలోంచి మహింపరుస్తుంటే, భూమండలంలోంచి వచ్చి ఆ శబ్దము చేత నేను మహిమ పొందుతానని దేవదూతలతో చెప్పారు.
ఇక అక్కడ మొదలైంది చరిత్ర, భయంకరమైన చరిత్ర. వింటున్నారండి? అక్కడి నుంచి చరిత్ర ఒక మలుపు తిరిగిపోయింది. ప్రియులారా, దేవుని ఉద్దేశాన్ని తారుమారు చేయాలని అహం చేత గర్వించిన అపవాది పరలోకం నుంచి త్రోసివేయబడి పడటం నేలను చిందరవందర చేసి దేవుని ప్రణాళికను డిస్ట్రాయ్ చేయాలని కంకణం కట్టుకున్నాడండి. అయినా మీరు ఆదికాండంలో మొదట్లో చదువుతారు, భూమి నిరాకారంగా, ఆకారం లేకుండా ఎందుకు అయింది? 3 వంతుల దేవదూతలు నెట్టివేయబడగా భూమి మీద పడినప్పుడు చల్లా చెదిరైపోయింది. ఆకారంగాను శూన్యముగాను ఉండాను. జలముల మీద ఆత్మ అల్లాడుచు ఉన్నాడు. అగాధ జలముల మీద ఆత్మ దేవుడు అల్లాడుతున్నాడట. ఏం చేస్తున్నాడంటే మరలా పరిశుద్ధాత్ముడు చెదిరిపోయిన ఆ మొక్కలన్నిటిని తీసుకొచ్చి పొదిగి మరలా ఆకారానికి తీసుకురావటం జరిగింది. ఇదంతా కూడా చరిత్ర. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవదూతలకు కూడా ఇవ్వని పోలిక నీ సొంతం. ఆమె వారికి 6 రెక్కలు ఇచ్చాడు. వింటున్నారా? ముఖమును చూడలేని మహిమతో వారు కప్పబడుతున్నారు, దూరంగా ఉండిపోయారు. బట్ నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఆయనే దిగి వస్తున్నాడు. ఏం ఆధిక్యత అండి! ఆమె వాళ్ళేమో దగ్గర ఉన్నారు కానీ వాళ్ళతో మాట్లాడట్లేదు, దగ్గర కూడా వెళ్ళట్లేదు, వాళ్ళని రానివ్వట్లేదు. బట్ ఈ ఆదాం ఉన్నాడే, ఆదాం సంతానం ఉందే, తన పోలికలో తన సొంత స్వరూపమందు సృజించబడిన ఈ మనిషి ఉన్నాడే, ఈ మనిషితో ప్రతిరోజు మాట్లాడాలని, పలకరించాలని, సహవాసం చేయాలని, అతనితో కలిసి ఉండాలని ఆయనే ఆకాశాన్ని వాహనంగా చేసుకుని ఈ లోకానికి దిగి రావటం మనం వింటున్న విషయం. బాగా ఆలకించండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పురాతన కాలం నుంచి ఉందట. ఆమె చదువుదాం. అనాదిగా ఉన్న ఆకాశ వాహనం ఎక్కువాని మీరు కీర్తించండి. ఎవరిని కీర్తించాలి? అనాదిగా ఉన్న ఆకాశ వాహనాన్ని ఎక్కే ఆయన్నే మనం కీర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కీర్తించాలా? సహాయము చేసేవాడు. ఎక్కడి నుంచి వస్తాడు ఈయన? విన్నారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వినండి. ఇప్పుడు మనం ఓటు వేస్తే 5 ఏళ్ళు ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. ఏం పరిపాలన చేస్తాయి అంటే రకరకాల పథకాలు, స్కీమ్స్ పెడతాయి. వింటున్నారా? పథకాలు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? అసలు పథకం అంటే సహాయం, అదే లోన్లు అంటే బాగా అర్థమయ్యేటట్టు. గవర్నమెంట్ లోన్లు ఎందుకు ఇవ్వాలండి మనకి? బయట అయితే వడ్డీలతో చచ్చిపోతున్నారని గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మ పావల వడ్డీయా, రుణమాఫియా ఎందుకు చేయాలా? బయట అయితే 5 రూపాయలతో పీకేస్తున్నారు, చంపేస్తున్నారని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పావలాకి, రూపాయికి ఇచ్చుకుంటుంది. ఎందుకు ఇస్తుందంటే సహాయం. దాని పేరేంటి? కొంత ఇస్తే వాళ్ళు దాని ద్వారా వ్యాపారం చేసుకుని బాగుపడతారు, ఎదుగుతారని ఒక ఉద్దేశం. వింటున్నారా? వాళ్ళు ఇస్తానే ఉన్నారు, వీళ్ళు పుచ్చుకుంటానే ఉన్నారు. ఏమైనా బాగుపడ్డారంటే అది వేరే సంగతి. వింటున్నారండి? సహాయం ఎందుకు చేస్తుందంటే వాళ్ళు ఎన్నిక చేయబడింది, వాళ్ళు తినే జీతం అంతా మనం కడుతున్న ట్యాక్స్లే కనుక, ప్రభుత్వ ఆదాయానికి కారణం ఈ జనం కనుక, ఈ జనం పేదరికలోనే ఉన్నారు కనుక వీళ్ళకి సేవ చేయటం ప్రభుత్వం యొక్క పని. మీరు ఇంకా విదేశాల పద్ధతి చూస్తే విద్య కానీ ఆరోగ్యం కానీ ఫ్రీ. అక్కడ అంత ఫ్రీ. చదువు కానీ ఆరోగ్యం కానీ అంత గవర్నమెంట్ చూసుకుంటారు. అక్కడ ఏం ప్రైవేట్ హాస్పిటల్ ఉండవు, ప్రైవేట్ స్కూళ్ళు ఉండవండి. ఇంకా పిల్లలు పుడితే నువ్వు పెంచే పని కూడా లేదు, చదివించే పని కూడా లేదు. వాళ్ళు పెంచడానికి ఖర్చు కూడా తెలుసా మీకు? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. అందుకే ఆ రేపు పెరిగినాక నేను నిన్ను పెంచాను అనకూడదు. ఇక గవర్నమెంట్ పెంచింది కనుక ఆ మనిషి గవర్నమెంట్ మనిషి, నీ మనిషి కాదు. విన్నారండి? అది విదేశాల్లో ఉన్న సంస్కృతి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత, సహాయం.
మనుషుల సహాయము కొంతమేరే ఉపయోగపడుతుంది. ఇంత చేసినా ఏమైనా బాగుపడుతున్నారంటే అక్కడే ఉంటున్నారు జనం. ప్రియులారా, మరి దేవుని సహాయం కలిగితే, దేవుని సహాయం పొందితే ఎలా ఉంటుంది? దేవుని సహాయం ద్వారా నువ్వు ఏమేమి సాధించవచ్చు. ఇంతకీ నాకు దేవుని సహాయం కావాలన్నవాడు చేతులెత్తి మహిమపరచండి, ప్రభుకు మహిమ చెల్లించండి. దేవుని సహాయం కావాలంటే ఈ నెల ప్రభు వాగ్దానం, నీకు సహాయం చేయటానికి ఆయన ఆకాశ వాహనుడై నీ యొద్దకు వచ్చును. ఆమె దేవుని సహాయం నీకు కలిగితే ఏమేమి చేయొచ్చు, ఏమేమి సాధించవచ్చు చదువుకుందాం. అదే కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వాక్యాన్ని చూద్దాం. అదిగా మాటలందరూ కూడా బైబిల్ గమనించండి. నీ సహాయము వలన నేను ఇంకా చూడండి, భక్తుడు చక్కగా రాస్తున్నాడండి, చక్కని మాటలు. నా దేవుని సహాయము వలన ప్రాకారాలు కూడా దాటుదును. బాగా వినాలి. మరొకసారి చదువుతారా? 19 వాక్యం 29. నీ సహాయము వలన ఎట్లా? ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, 100 మందిని కాదు. విన్నారా? గుంపులుగా వచ్చేస్తున్నారు. అటు ఒక్కడే అయిపోయాడట. అదో పెద్ద పాట. వింటున్నారండి? ఇదంతా థీమ్ ఇదే. వాళ్ళు ఎంతమంది అయినా రాని, నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడండి, కీర్తనకారుడు చక్కటి మాటలు. అయ్యా, నేను సైన్యాన్ని జయిస్తాను, నేను ప్రాకారాలన్నిటిని దాటుతాను. దేన్ని బట్టి? ఎవరిని బట్టి? సైన్యాన్ని బట్టి కాదు, బలగాన్ని బట్టి కాదు, నాకున్న ఓపికను బట్టి కాదు, నీ సహాయమును బట్టి. నీ సహాయము వలన. దేని వలన? అందరూ మాట్లాడాల. ఎవరిని వల్ల? నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. ఆమె భక్తుని అంతరంగంలోంచి తన్నుకుంటూ వస్తున్న మాట. నీ ఎదుట సైన్యం ఎంత పెద్దదైనా సరే, నీ ఎదుట సైన్యం ఎంత బలమైనదైనా కానీ నువ్వు భయపడకూడదు. సైన్యం ఈ రోజున ఫిజికల్గా సైన్యం కనబడకపోవచ్చు, కానీ నీవు కూడా పోరాడాలి. ఎలాగా? పత్రికలో రాయబడిన ప్రకారం 5వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా రాస్తాడు. మనం పోరాడున్నది అక్కడి నుంచి చదవండి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 12 వాక్యం చదువుతున్నారు, గమనించండి. ఏలయనగా మనం పోరాడే పోరాటం ఎవరితో కాదు. ఎవరితో పోరాటం కాదు. ఆ రోజుల్లో శరీరదారులతో యుద్ధం జరిగేది. ఈ రోజున ఇదంతా కూడా ఒక ఆత్మీయ పోరాటం. ఇదంతా కూడా ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో భక్తుడు ఏమంటాడంటే, మన పోరాటం శరీరదారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలతోనూ అంధకార సంబంధులకు లోకనాథులు, లోకస్తులతో పోరాటాలు. నీవు బైబిల్ పట్టుకుంటే చాలండి, అంత వ్యతిరేకమే. అదే సినిమా హాల్ టికెట్ పట్టుకుని తిరగండి, ఒక్కడు పట్టించుకోడు. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బయలుదేరుతామో ఈ లోకంలో, లోకం అంతా కూడా వ్యతిరేకం. అబ్బో, చాలామంది చూసాం. ఎందుకు చూసావురా? చూసి కదా పాడైపోయింది, మరి ఇప్పుడు చూడు అని యాత్ర మనదంతా కూడా లోక విరుద్ధమైనటువంటి, లోకానికి విరుద్ధంగా నడిచే యాత్ర.
లోకమంతా ఒక రూట్లో పోతుంటే మనము మాత్రమే లోకానికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా నడక. ఆమేన్, ఆమేన్. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఎక్కడుందా మాట? దొరకలా? స్తోత్రం, హల్లెలూయ. ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి మేలైన దాన్ని మీరు చేత పట్టుకోనమని దైవజన్ చెప్తున్నారు. ఈ లోక మర్యాదని అనుసరింపొద్దు, లోక మర్యాదని అనుసరించొద్దు. మన నడకే డిఫరెంట్. పిల్లరా, లోకమంతా కూడా అలంకరించుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? లోకపు అలంకారం నాకు వద్దని పక్కన పెడుతున్నావు. లోకమంతా సింగారించుకుంటుంటే లోకంలో మర్యాద చొప్పున మీరు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఓరు నాయనో ఎక్కడ లేని డెకరేషన్లు అన్నీ అక్కడే కనపడుతుంటాయి. భక్తి కలిగిన వాళ్ళేమో సింపుల్ కనపడుతుంటే ఈ భక్తిహీనులు ఉంటారు చూసారా, ఎక్కడ లేని డెకరేషన్ అంతా అక్కడే కనపడుతుంది. ఏమంటే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు లోకస్తులు అని. మరి నీవెవరివి? ఏ అలంకారం? అక్షయమైన ఆమె సాధువైనట్టు, మృదువైనట్టు. తీసన్నట్టు అక్కడే చదవండి. ఏ గుణం? ప్రైజ్ ది లార్డ్. సాధువైనట్టు, మృదువైనట్టు గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారంగానే ఉండాలి. కానీ ఎక్కడెక్కడది? పేతురేనా? మొదటి పత్రిక 3:4 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అమ్మా చదువు. ఆ 3 కూడా చదివేయండి, ఇంకెందుకు 3 ఇది చదువు. 3వ వాక్యం కూడా చదువుమా. జడల మీద కొంతమంది జడలంటే పిచ్చండి. విన్నారా? జడలు అల్లుకొనుటయు, విన్నారా? బంగారం పెట్టుకుంటే నరకానికి పోతావు అని మాత్రం చెప్పను. కానీ వాక్యం ఏమని చెబుతుంది? బంగారు నగల మీద పిచ్చి మీకు ఉండకూడదు. వింటున్నారా? కొంతమంది పిచ్చ, అది లేకపోతే పిచ్చి పిచ్చి బంగారం అయినా వేసి తిరుగుతారు, కానీ లేకపోతే ఏంటో తలకాయ తీసేసినంత అవమానం. వింటున్నారా? వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మారు మనసు లేనోళ్ళే. విన్నారా? లోక మర్యాదను అనుసరిస్తున్నారు. వింటున్నారా? చదవండి. రోమా పత్రిక అమ్మా 12:2 రైట్. చదవండి 12వ అధ్యాయం. అదే మీ మనస్సు మారాలి. అదే మారు మనసు అంటే. మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమవుతుంది? రూపాంతరం పొందుతారు. రూపం మారుతుంది. ఒకప్పుడు విపరీతంగా ధరించేవారేమో, ఒకప్పుడు అది లేకపోతే నిద్రపట్టేది కాదేమో అలంకారం. ఇప్పుడేమైంది? మనసు మారింది. మనిషి మారడం కాదండి, మనసు మారాల. ఆమె వింటున్నారా? మనసు మారితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనిషే మారిపోతాడు. ఇది లింక్ అండి. ముందేం మారాలా? మనస్సు. ఈ మనస్సు లోక మర్యాద, లోకం చాలా చెప్తుంది, అది ఉండాలి, ఇది ఉండాలి, అది చెప్తుంది, ఇది చెప్తుంది, ఏమేమో చెప్తారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? మీరు యేసు రక్తం చేత కడగబడిన వారులారా, లోకంలోంచి దేవుడు ఏర్పరచుకునే వారులారా, దేవుని సొత్తు అని పిలువబడుతున్న వారులారా, మీరు ఎలా ఉండాలా?
ఆకాశవాహనుడై నీ యొద్దకు వచ్చి సహాయం చేయాలంటే ఇంత ఉండాలి. మరి ఆకాశవాహనుడై నీకు వచ్చి సహాయం చేయాలంటే ఒక సమర్పణతో కూడిన జీవితమై ఉండాలి. వింటున్నారండి? లోకస్తులకి మన మధ్యకి ఏం తేడా లేకపోతే ఆయన కృపను మనం పొందలేమనేది వాస్తవం. ప్రత్యేకత, ప్రత్యేకత, నీ ప్రత్యేకతే నీ ప్రత్యేకత, నీ సమర్పణే నీ ప్రత్యేకత అండి. వింటున్నారా? కొన్ని మంచి మాటలు చెప్పి ముగిస్తాను, శ్రద్ధగా వాక్యం వినండి. ఇక్కడ దైవజనుడు ఏమంటాడు? మీరు అనగా యేసు రక్తం చేత కడగబడిన వారులారా, యేసయ్య పిలుచుకున్న వారులారా, మీరు ఎలాగుండాలి? లోక మర్యాదని అనుసరించకూడదు. లోకంలో ఇది మర్యాద, ఇది మన మర్యాద చొప్పున అని చాలామంది చెప్తారు. వింటున్నారా? ఇప్పుడు చనిపోగానే దండలేస్తారు, సరే ప్రేమ కొద్దీ వేస్తారు. సమాధికి దండేస్తారు ఎందుకు నాకు అర్థమే సావదు. అది అడిగిందా సమాధి? ఏమంటే మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అని చెప్తారు. నువ్వు వచ్చి చూసేవంటరా? ప్రేమ అంటే దండేయాలా? అది కావాల్సిన పాయాసం ఆయాసం దాకా వచ్చిన దాకా చెమటలు గక్కి వండి ముందు ముద్ద తీసుకెళ్ళి ఇస్తరాకు అక్కడ పెట్టేసి రావాలా? ఎవరు చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలా? ఇదంతా ఏంటిది? లోక మర్యాద, లోక మర్యాద. వింటున్నారా? సమాధులు పండుగ వస్తే సున్నం వేయకపోతే వీళ్ళకి మర్యాదే తెలియదు. డబ్బులున్న ఏం సుఖం, ఇగో చచ్చిపోయిన సమాధికి మాత్రం రంగులే అప్పుడు బాగా ప్రేమ ఉన్నట్టు. ఇది లోక మర్యాద అండి. ప్రియులారా, ఎప్పుడైతే సమాధి చేయబడతామో చరిత్ర సమాప్తం. నీకు ఎన్ని మొత్తుకున్నా ఏది చేసినా దండగే, దండగే. లోక మర్యాదని అనుసరించొద్దు. ఇది వాక్యం. ఆమె ఆమె ప్రియులారా, చక్కగా వాక్యాన్ని గమనించారు. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమను దేవుని చిత్తం ఏదో మీకు తెలియాలంటే పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలి, ఏం మారాలి? విన్నారా? మనసు మారకుండా ఎవరు మారకూడదు. ముందు మనసు మారాల. మనసు, ఈ మనసు లోకాన్ని కోరుకునే మనసు మారాలి. మనసు మారి రూపాంతరము పొందుట వలన ఆమె మనసు మారి నూతనం అవ్వాలి. మనసు నూతనపరచబడాలండి. ఈ మనసు ఉందే మైండ్ సెట్, ఇది నూతనపరచబడితే రూపాంతరం చెందుతాం, రూపం మారిపోతుంది. ఆమె అది మనం చూడగానే అర్థమవుతుంది. మనసు మారి నూతనమైందో లేదో. సగం మారి సగం మారలేదు, సగం సమర్పణే, సగం సగం సమర్పణే. వింటున్నారండి? అసలు మొత్తానికి లేదనుకోండి, మనసు మారి నూతనం కాలేదని. ఇక మొత్తానికి ఖాళీ అయిపోయిందండి దుకాణం. అప్పుడు అర్థమవుతుంది రూపాంతరము చెందారు వీళ్ళు. ఆమె 30 అంతలు. ఇంతకీ 100 మార్కులు ఎవరికి కావాలి? చూసారా? మేధావులు ఎవరు గట్టిగా మాట్లాడరు. అవి మాకు ఇప్పుడు ఎక్కడ తీసేయమంటాడో ఈ అయ్యగారు లేనిపోయిన గొడవ. వింటున్నారండి? మీరు చక్కగా ఉంటుంది నాకు సంతోషమే. మరి ముఖ్యంగా దేవునికి సంతోషంగా ఉంటూ నాకు ఇష్టం. ఆమె మనుషులు మెప్పు కోరుకుంటారో దేవుని మెప్పు కోరుకుంటారో మీ ఇష్టం. ఆ మధ్య ఒక పిల్లకి ముక్కుకి చెవులకి లేవని సంబంధం రాల, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ పిల్ల మరీ అట్లా ఉంటే మాకు ఇష్టం లేదండి, మేము అట్లా చేసుకోలేమండి అని చాలామంది అండి. చక్కని పిల్ల అండి, చక్కని పిల్ల, చదువు ఉంది, తెలివితేటలు ఉంది, ఉద్యోగం చేస్తుంది. కేవలం రిజెక్ట్ ఎక్కడవుతుంది చెప్పరా? ఆ పిల్ల పెళ్లి కాకముందే సమర్పించేసుకుంది. అదే మాకు నచ్చట్లేదండి. కనీసం పెళ్ళిలోనే నాకు కొంచెం పెట్టుకో, అట్టంటోడు రావద్దు అంటుంది ఆ పిల్ల, అట్టంటోడు నాకు అవసరమే లేదంటుంది ఆ పిల్ల. చాలా సంబంధాలు పోతుంటే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మొత్తానికి ఆ పిల్ల సమర్పణ బట్టి ఆమె తనకంటే యోగ్యుడు, తనకంటే మంచి చదవరి చక్కని ఆదాయం కలిగిన వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి వితౌట్ ఎన్పి ఘనంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, సమర్పణ చాలా విలువ. సమర్పణ, నీ సమర్పణ నిన్ను, నీ జీవితాన్ని మలుస్తుంది. మీకు తెలుసు కదండి,
అందరూ అలంకరించుకుని రాజు దగ్గరికి నిలబడ్డారు. లోక మర్యాద చొప్పున అలంకరించుకుని నిలబడ్డారు. రాజు ఒప్పుకున్నాడా? రాజు ఒప్పుకోలే. మరి ఎవరు అతన్ని కదిలించగలిగింది చెప్పాల? హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏది పెట్టుకోకుండా ఏమంటే న్యాచురల్గా ప్రార్థన పూర్వకంగా వెళ్ళి అలా దీనమోకంతో నిలబట్టు రాజుకు మతిపోయి ఇప్పుడు దాకా జిగేలు అంటూ వచ్చారు. కళ్ళు పోయినారా నాయన, ఈ పిల్ల ఏంటి ఇంత సింపుల్గా వచ్చింది, అసలు ఏమి లేకపోతే ఇంత అందంగా ఉందే అని మతిపోయి దండం ఎత్తాడు. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పరలోకపు రాజు మనసును గెలవాలంటే ఏది కావాలి? లోక మర్యాద చొప్పున నడుస్తావా? దేవుని మనసును ఎరిగి నడుస్తావా? ఆమె ఇంకెంతకు మించి చెప్పకూడదు. అర్థమైతే స్తోత్రం, అర్థం కాకపోతే 100 స్తోత్రాలు. ఆమె ప్రియులారా, ఆకాశ వాహనుడై నీ యొద్దకి వచ్చి నీకు సహాయం చేయాలంటే భక్తుడు అంటున్నాడండి, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తా. దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలన్నిటినీ దాటగలుగుతా. ఇంకా మీరు ఆ అధ్యాయం చూస్తే కీర్తనలో 18వ కీర్తన 29 చక్కగా చదవాలి. సైన్యాన్ని జయిస్తాను, దాటుదును, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడమై ఉన్నాడు. యెహోవా తప్ప దేవుడేడి? ఆమేన్. దావీదు గారు చెప్తున్నారు, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయమేది? ఆయన అనుభవం చెప్తున్నాడు, నా బలం. ఏ బలం? నాకు బలమును ధరింప చెయ్యువాడు ఆయనే. ఆమె నాకు బలాన్ని ధరింప చేసేది ఎవరు? ఆయనే. నా కాళ్ళని జింక కాళ్ళ వలె ఆయన చేయుచున్నాడు, నిలుపుచున్నాడు. ఆమె నా చేతులకు యుద్ధము చేయటం నేర్పేవాడు ఆయనే. మన చేతులు యుద్ధం చేయాలి అంటే వెళ్ళి తగాదాలాడి తలకాయలు పగలు కొట్టమని కాదు నేను చెప్పేది. ఈ చేతులతో ఎలా యుద్ధం చేయాలి? చాలాసార్లు చెప్పాను, నీ చేతులు పొద్దున్న చూసుకోండి. ఈ చేతులు ప్రయోజనకరమైన చేతులా, నాశనానికి పాత్రంగా ఉన్నాయా? ఈ చేతులు దీవించే చేతులుగా ఉన్నాయా, శపించే చేతులుగా ఉన్నాయా? ఈ చేతులు పెట్టే చేతులుగా ఉన్నాయా, పుచ్చుకునే చేతులుగా ఉన్నాయా? పొద్దున్న చూసుకోండి. ఒకవేళ కింద ఉంటే మీ చేతుల్ని నా దేవుడు పైకి లేపునుగాక. ఆమె చేతులు బైబిల్లో చాలా గొప్ప మాటలు రాస్తున్నాయి. యోసేపు చేతిలో పెట్టినదంతయు ఏమైంది? యెహోవా అతని చేతిలో సఫలమగుట పోతీఫారు చూసి అతని స్థితిని పెంచాడు. ఆమె యోసేపు చేతిలో పెట్టిన ప్రతి పని సఫలమవుతూ వచ్చింది. ఈరోజు మీ చేతుల్లో కూడా ఏది పెడితే అది సఫలమవునుగాక. యోసేపును దీవించిన దేవుడు మీ చేతుల్లో పెట్టిన ప్రతి దానిని ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులారా, చిన్న సంగతి చెప్తున్నాను వినండి. భక్తుడు అంటాడు, అయ్యా ఆకాశం నుంచి నువ్వు దిగొచ్చి చేసే సహాయం ఉందే, ఆ సహాయం మనుషులు ఎవ్వడూ చేయలేడయ్యా. నీ సహాయం వల్ల సైన్యాన్ని జయిస్తా, ప్రాకారాలు దాటుతా, యుద్ధం చేయుటకు నేర్పించేది నీవే, నాకు బలాన్ని ధరింప చేసేవాడు కూడా నీవే. ఇంకేమంటాడు? నీ రక్షణ కేడము నువ్వు నాకు అందిస్తున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది, నా పాదములకు చోటు విశాలపరిచావు, నా చీలమండలం వెనకలేదు, నా శత్రువులను తరిమి దేని చేత? అది
ఆకాశ వాహనుడై వచ్చి నీకు ఇచ్చే ఆ సహాయం చేత. ఆమె వారు లేవలేకపోవునట్లుగా నేను వారిని అనగదొక్కుతా. ఆమె దేని బలంతో, ఏ బలముతో, ఏ సహాయం? ఆమె శత్రువులు తరుముతా, అనగతొక్కుతా. ఏంటారా? ఇట్లాంటి మాటలు చదువుతుంటే బలం రావాలి. అపవాది బలవంతుడా, నువ్వు బలవంతుడువా? అప్పు పెద్దదా, నువ్వు పెద్దోడువా? రోగం గొప్పదా, నువ్వు గొప్పదానువా? ఆమె పాములను, తేళ్లను, అపవాది బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నా. ఆమె దాన్ని తొక్కాల. అట్లాగని పిచ్చోళ్ళగా ఊరికి కాళ్ళతో తొక్కుంటూ కూర్చున్నారు కాక, యేసునామములో అనగదొక్కాలి. కానీ పిచ్చోళ్ళగా ఆడెవడో తొక్కమన్నాడని సైకిల్ తొక్కినట్టు తొక్కుంటే ఎట్లాగా? చూసిన వాళ్ళకి నవ్వుకోరు. కొంచెం జ్ఞానం ఉండాలా లేదా? ప్రియులారా, ఆ మధ్య ఎవడు కరోనాను తొక్కుతున్నాను, తొక్కింది లేదు, చచ్చింది లేదు. ఇదే ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్లు అంటే ఇయే. యాక్షన్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. యేసు ప్రభు వారే మనకు అధికారం ఇచ్చారు. పాములను, తేళ్లను తొక్కుటకు, శత్రువు బలం అంతటి మీద. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మరొకసారి 33వ కీర్తన 21వ వాక్యం చూద్దాం. మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమనై ఉన్నాడు. ఆమె ఎవరు సహాయం మనకి? ఆయనే. ఎవరు ఆయన? ఎక్కడి నుంచి వస్తాడు మన కొరకు? విన్నారా? గొల్యాత్ అంటున్నాడండి. గొల్యాత్ ఏమని సవాల్ చేస్తున్నాడు? ఒరేయ్, ఇజ్రాయేలీలో నన్ను ఎదుర్కొంటానికి దమ్మున్నవాడు ఒక్కడు లేడా? ఒక్కడు కూడా లేడా అని సవాల్. ఇంత పెద్ద బడాయి కొడతారే, మా దేవుడు అంతా ఇంత అని చెప్తారే మీరు. అసలు మీలో దేవుడు పక్షంగా ధైర్యంగా నిలబడగలిగిన వాడు ఒక్కడో లేడా అంటుంటే వీళ్ళు చేవదచ్చి నోరు మూసుకున్నారు. కానీ రోషం కలిగిన, భక్తి కలిగిన దావీదు రక్తం మరిగిపోతూ అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తుడు ఎంతటి వాడు, జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఆమె దావీదు కడుపు రగిలిపోతుంది. దేనికి తిడుతుంది? మనల్ని కాదు. ఎవరిని? ఆకాశ వాహనుడై దిగి వచ్చి సహాయం చేసే దేవుడు మన పక్షంగా ఉంటే ఆయనకి అవమానంగా మనం బతికాం. మీకు రోషం రావట్లేదా? నేను నా వల్ల కావట్లా, నేను వెళ్తా అంటాడు. సౌలు, ఒరే నువ్వు బాలుడురా, వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం చేశాడు, నీ వల్ల కాదు అంటే చస్తే చేస్తా, నా మాటిను, సింహపు బలము నుండి, ఎలుగు బంటి బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుడి చేతిలోంచి కూడా రక్షిస్తాడు. నాకు అవకాశం ఇచ్చి చూడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో చూడు అంటాడు. అవునా? ఎలా వస్తుందిరా చూడవయ్యా అని చెప్పి విల్లుతో కానీ డాలుతో కానీ బయలుదేరక చిన్న వడిసెల 5 రాళ్ళేనా అమ్మా, 5 రాళ్ళు బయలుదేరితే రాజుకు మతిపోతుంది. అరేరే, ఇట్లా గమ్మునున్నా పోయేది, ఈడేంటి రాళ్ళు పట్టుకుని వెళ్తాడేంటి, యుద్ధానికి కత్తి ఏది, డాలేది, మన పరువు తీసేటట్టున్నాడని గాబరా పడిపోతున్నాడు సౌలు. 6 అడుగుల 6 మూరల జానుడు ఆజానుబాహుడు, ఒరే మనోని చూసి ఎర్ర కర్ర పట్టుకుని వస్తున్న కుక్కను అనుకుంటున్నావు అంటారా? అసలు యుద్ధం చేయటం వచ్చటరా నీకు, కర్రతో వస్తావే అంటే దావీదు పళ్ళు పటపటపడు గొరుగుతూ అంటాడు, రే ఏమన్నావురా, మమ్మల్ని ఏమన్నావురా, ఏమన్నావు? దేవుని తిరస్కరించావు కదా, ఇప్పుడు సంగతి చూడు, నేను ఎవరి పేరట వస్తున్నా. ఆమె ఏమిటిరా నీ ధైర్యం అంటే, ఇదిగో
నా చేతిలో ఉన్నది రాయే కానీ ఈ రాయిని ఇసిరినప్పుడు నా చేయి మీద చేయి పెట్టేది ఎవరో తెలుసా? ఆకాశ వాహనుడై నా దేవుడు నా చేయి పట్టుకుని ఇసరడం నా బలం కాదు, ఇదే. అర్థమైందా? ఆడు ఒక్క దెబ్బకు పెటామని ముందు పడ్డాడంటే దావీదు బలం ఎంత అండి? దావీదు చేతి మీద ఎవరు చెయ్యి ఆనుకున్నట్టు ఆమె ఇసరటం రాకెట్లోకి వెళ్ళి దూసుకుపోయింది. పెటామని నుదురుకు తగలటం, ఎవరిని కుప్ప కోలటం రెప్పపాట్లో జరిగిపోయింది. అంటే ఇప్పుడు దావీదు చేతి సహాయం ఎవరు ఇచ్చినట్టు? దావీదు చేయిని పట్టుకున్నది ఎవరై ఉండొచ్చు? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆమె ఎందుకంటే ఆ రోజున సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా సహాయం చేయడానికి శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడనే యేసు. అందుకే దావీదు అంటాడు, ప్రాకారాలు దాడుతా ఆ బలంతో, శత్రువులను జయిస్తా, సైన్యాన్ని జయిస్తాను నేను, నా బలంతో కాదు. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన నాకు సహాయం చేయటానికి? ఆకాశాన్ని వాహనంగా మార్చుకుని నా దగ్గరికి వస్తాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. 46వ కీర్తన మొదటి చరణం. ఏ సహాయం? ఆపదొచ్చినప్పుడల్లా, ఆపదలో ఉన్నప్పుడల్లా నువ్వు ఆయన వైపు తిరగగలిగితే నమ్మదగిన సహాయకుడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి సొలొమోన్ ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు దేవుని కోసం. కట్టి ముగించినప్పుడు యాజకులు ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక గొప్ప మహిమ యెరూషలేము దేవాలయం అంతా నిండుకుంది. ఆ మహిమతో నిండుకున్న ఆలయంలో సొలొమోను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కొరకు. ఆ మాటలు మీరు చదవాలి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి చదువుతున్నారు, అందరూ గమనించాలి. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి, చదవాలా? ఎట్లా సొలొమోను ప్రార్థన ఎలా చేస్తున్నాడు? లారీ టిప్పర్ అన్లోడ్ చేసినట్ట. కొంతమంది మీరు చూడండి, అనకూడదు కానీ క్షమించండి, ప్రార్థన చేసే పద్ధతి కూడా తెలియదు. బైబిల్లో ప్రార్థన చేసే విధానాలు చాలా తేటగా రాయబడ్డాయి. మోకరించి ప్రార్థన చేయొచ్చు, కాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ప్రార్థన చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆకాశం అందున్న మన ప్రార్థన ఎవరి తట్టు చేతులు ఎత్తాలా? మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ఎక్కడున్నాడో ఆయన తట్టు చేతులు ఎత్తితో చూస్తాడు. వింటున్నారా? 100 మందిలో నేను గుర్తుపట్టాలంటే ఏం చేయాలా? 100 మందిలో చెప్పరే, ఎక్కడైనా తప్పిపోయినోడు ఎక్కడుంటే, రో బాబా ఎక్కడున్నావు చేతులు ఎత్తరా, మీరు చెప్పరండి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అడ్రస్ కోసం, ఫోన్లో ఉన్నారు, బస్ స్టేషన్లో దిగారు. ఆ 100 మంది అటు ఇటు సూట్ కేసులు వేసి తిరుగుతుంటే చేయెత్తు, పైకెత్తు, ఇక్కడేమన్నా చేయెత్తు. చేయందుకు ఎత్తాలి నీకు? గుర్తింపు కోసం, గమనించటం కోసం. మరి ఆకాశం వైపు మన దేవుని తట్టు ఎందుకు ఎత్తరు? ఆయన ఎక్కడున్నాడో ఆయన వైపు చేతులు ఎత్తాలి. ఆయన సూచిస్తూ చేతులు ఎత్తాలి. చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం. ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు నా మాట నుండి చేతులు ఎత్తాలి. సొలొమోను అంతటి వాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? ఆకాశం వైపు చేతులెత్తి నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. ఆమేన్.
ఆ, ఆ. సరే, చాలా పెద్ద ప్రార్థన చేస్తున్నాడు, మనం గమనిద్దాం. 25 నుంచి చదువుమా. 25 నుంచి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లుగా నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనుడగు వాడు నీకుండకుండా మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడగు, అదిగో తండ్రికి ఇచ్చిన వాగ్దానం నా పట్ల స్థిరపరచు అని అడుగుతాడు. ఇంకేమంటాడు? ఇశ్రాయేలీయుల దేవా, ఏం పట్టవట? ఆయన కొలవాలంటేనంటండి, ఆకాశ మహాకాశం అంటే ఇక్కడ కనబడేది చిన్న ఆకాశం, ఇంక పైకి వెళ్ళే కొద్దీ స్పాన్ ఇంకా పెరుగుద్ది. అర్థమవుతుంది పరలోకం ఎంత పెద్దదో? ప్రైజ్లో ఎట్టున్నారండి. మహా ఆకాశం, ఇంకా పెద్ద ఆకాశాలు ఉన్నాయి. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్పోడు మన దేవుడు. ఆమె ఆకాశమే నీకు పట్టదే, ఈ మందిరం ఏ పాటిదయ్యా అంటే అర్థం ఏంటి? మందిరంలోకి వచ్చి కూర్చుంటే నా మందిరం ఎందుకు పనికిరాదు అని ఒప్పుకుంటున్నాడు. ఓకే, నా మొర ఆలకిచ్చయ్యా, నీవు ఏ స్థలం గురించి అయితే చెప్పావు, నా నామం అక్కడ ఉండునని చెప్పావో, నేనైనా నీ జనులైన ఇశ్రాయేలీయులైనను, అదిగో ప్రార్థన ఎట్లా చేయాలా? నిలబడిందేమో కనుదృష్టి నిలిచే స్థలంలో. ప్రార్థన ఎట్లా చేయాలా? కనుదృష్టి వైపు చేతులు ఎత్తాలి. మీ పాయింట్ అర్థమైందో లేదో? ఇంట్లో ప్రార్థనకి మందిరంలో చేసే ప్రార్థన చాలా విలువ ఎక్కువ. చాలా తేడా ఉందండి. ఇంట్లో చేసుకునే ప్రార్థనకి మందిరంలో చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. అందుకనే మీరు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మందిరానికి వచ్చి కన్నీరు గార్చండి. ఏ మనసు బాగోపోయినా వచ్చి కన్నీరు గార్చి వెళ్ళండి. నా మాటేనండి, మీ ఇంట్లో కార్యం మొదలవుతుంది. నీ ఒంట్లో కార్యం మొదలవుతుంది. నా మాటేనండి, నీ ఇంట్లో ఏడ్చే ఏడుపేది ఎక్కడికి ఏడవండి. ఇది దేవుని కను దృష్టి కలిగిన పట్టణం. దేవుని చెవులు నిలబడి వినే స్థలం మందిరం. సొలొమోనుకి చేతగాక ఇంట్లో చేసుకోవటం, రాజైన సామాన్యుడైన మందిరంలోకి వచ్చి చేస్తే స్థిరపరచు అని వేడుకుంటున్నాడు. అయ్యా, ఇది నీవు వాగ్దానం చేసిన నేల, ఇది వాగ్దానం చేయబడిన స్థలం. ఇది ఈ వాగ్దానం చేయబడిన ఈ స్థలంలో నేనైనా, నా ప్రజలైన బాధ కలిగిన, వేదన కలిగిన, శ్రమ వచ్చినా, ఎప్పుడొచ్చి ఇక్కడ కన్నీరు గార్చి ప్రార్థన చేసినా నువ్వేం చేస్తావంటే, ఆమె ఎక్కడి నుంచి వింటాడట? నీ నివాస స్థలమైన ఆకాశమందు విని నా విన్నపాన్ని అంగీకరించుటకు. ఆమేన్, ఆమేన్. అలాగే 43 చదువుమా. ఎక్కడ ఆయన నివాస స్థలం ఎక్కడ? ఆకాశం అనే నీ నివాస స్థలమందు విని అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుంటారు. ఒకే ఒక మాట అండి, సహాయం ఎక్కడ కలుగుతుంది? సహాయం ఎక్కడ కలుగుతుంది? ఆకాశవాహనుడై ఎవరికి సహాయం చేస్తాడంటే, మరి ముఖ్యంగా మందిరంతో కనెక్ట్ అయి ఉండాలి, సహవాసులు అడ్డుకట్టుకున్న వారై ఉండాలి.
మందిరంలో నిత్యము వచ్చి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారై ఉండాలి. అందుకే నీవు మా ప్రార్థన ఎప్పుడైతే వింటావో ఈ అన్య ప్రజలందరూ చూసి విని, నిజమే ఆయన పేరు పెట్టబడిన ప్రజలే వీళ్ళు, ఈ మందిరం ఆయందే అని ప్రజలందరూ తెలుసుకుని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారయ్యా. ఆమె ఆమె ఎవరి మధ్యకి సహాయకుడికి వస్తాడండి? ఆకాశాన్ని వంచి వాహనంగా మార్చి మన మధ్యకి రావాలంటే సమూహంగా కూడే ప్రజలై ఉండాలి. ఇంట్లో చేసే ప్రార్థన వేరు, సంఘముగా కూడి చేసే ప్రార్థన వేరు. సంఘం అయితే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు, బంధకాలు తెంపబడ్డాయి, విడుదల కలిగింది, ప్రజలకు క్షేమం కలిగింది. ఈవేళ నా మాట వినండి, నీకు సహాయం చేయటానికి ఆయన ఆకాశ వాహనుడై వస్తాడు. ఆయన మనకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే మనకు ఆకాశం అనే వంచి ఆయన వచ్చి సహాయం చేస్తాడు. దావీదు అంటాడు, నీ సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతా, సైన్యమును జయిస్తాను, నా కేడెము నువ్వే, నా పాదాలని వెనకకుండా కాపాడేది నువ్వే, నా శత్రువులను జయించేటట్లుగా నాకు సహాయం చేసావు, లేడి వల్ల నా కాళ్ళని ఎత్తిపట్టేటట్టుగా చేసావు అంటాడు. నీ సహాయం వలన, దేనివల్ల? నీ సహాయం. దేవుని సహాయం కావాలంటే ఎక్కడికి రావాలా? ఆయన మందిరం, ఆయన పేరు పెట్టబడిన మందిరం, కనుదృష్టి నిలబడే మందిరం. మీకు ఇంకా వివరంగా చెప్పి ముగిస్తాను. మందిరం అంటే అన్ని మందిరం కాదు, మహిమ ఉండాలి అక్కడ. అర్థమైందండి? దేవుని మహిమ నిలబడలేనంత మహిమ అక్కడికి రావాలి. ఆ మందిరంలో నువ్వు ప్రార్థన చేయాలి. అన్ని మందిరాల్లో కార్యాలు జరగవు. దేవుని మహిమ ఏ మందిరంలోకి వచ్చి నిలబడుతుందో, నిలబడలేని, తట్టుకోలేనంత మహిమ నీ కళ్ళ ముందు ప్రదర్శించబడుతుందో, ఆ స్థలంలో కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు ఆకాశం నుంచి విని వారి మొరలకు చెవియొగ్గుతాడు, సహాయం చేస్తాడు. కనుక నా మాట వినండి. ఆకాశ వాహనుడై నా దేవుడు మీకు ఈ రోజు నుంచే దిగివచ్చి సహాయము చేయుట ప్రారంభించునుగాక. ఆమెన్.